ఐశ్వర్య అనుకున్నది సాధించేంతవరకు మధ్యలో ఎవ్వరడ్డొచ్చినా సహించదురా. చిల్లమ్మొస్తుంది. జంబానే మళ్ళీ వచ్చేసాడేమోనని భయపడ్డాను. నువ్వు న్యూజిలాండ్ వెళ్లేంత వరకు ఇక్కడికి ఎవ్వరూ రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళని నిన్ను చూడని. అరే ఫ్రెండు, ఇక్కడే ఉన్నావా? నాకా సర్పం కావాలి, నాకా సర్పం కావాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానంటే ఐశ్వర్య నా ఫ్రెండ్ని ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి? అవును, నిన్ననంగా బోండం గండి కట్టేశాను. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఒకసారి చూసి రావాలి. అమూల్య, నువ్వు తొందరగా రెడీ అయిపో, ఫ్లైట్కి టైం అవుతుంది. అలాగేనండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా, ఐశ్వర్య గారు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి నా ఫ్రెండ్ని కలవచ్చు. ఫ్రెండు, ఇప్పుడే వస్తానుండు. హాయ్ ఫ్రెండ్, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా మన ఊరు వెళ్ళిపోవడం మంచిది. నేనిక్కడున్నానని తెలిసి నువ్వు మన ఊరు నుండి ఇక్కడి వరకు వచ్చావు, కానీ నేను వెళ్లే చోటికి నువ్వు రాలేవు. బహుశా నా చేత్తో నీకు పాలు పెట్టడం ఇదే చివరిసారి అనుకుంటా. తాగు. హాయ్ బండ ఫ్రెండ్. ఏమి రాక్షసి, చచ్చిపోయేలా ఉన్నానే, ముందు కట్లిప్పవే. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైందిలే. ఇప్పుడు నేను ఈ కట్లిప్పాలి, అంతే కదా? నో, నేను కట్లు విప్పను. ఒకవేళ విప్పితే అరచి గోల పెడతాం. నీకొక విషయం తెలుసా? అమూల్యకి ఈరోజు 10 గంటలకి ఫ్లైట్. తను వెళ్లేంత వరకు నీకు ఇదే గతి. ఏంటి ఫ్రెండ్, పాలు తాగవేంటి? ఓ, నాకు అర్థమైందిలే. నేను వెళ్ళిపోతున్నాననే కదా నువ్వు పాలు తాగట్లేదు. కానీ తప్పదు ఫ్రెండు, నువ్వు తాగాల్సిందే. ఏంటి ఫ్రెండు అటు తిరిగావు? నా మీద కోపమా? ఇదిగో ఫ్రెండు, ఇప్పుడు నువ్వు ఈ పాలు తాగకపోతే నా మీద ఒట్టే. ఒరేయ్, నీ బాధ నాకు అర్థమైందిరా. నువ్వు ఒక్క పూట కూడా తినకుండా ఉండలేవు. నిన్నట్నుంచి ఇప్పటి వరకు నువ్వేమి తినలేదు. నాకూడా నీకు పెట్టాలనే ఉంది, కానీ ఇప్పుడు పెట్టలేను. ఒక పని చేస్తా, అమూల్యని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత నీకోసం బిర్యానీ, పిజ్జా, కూల్ డ్రింక్స్, బర్గర్లు అన్నీ తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉండు. ఇప్పుడు నా ఆకలి ముఖ్యం కాదే, నా చెల్లెలి జీవితం ముఖ్యం.
తెలుసు ఫ్రెండు, నువ్వు నా మాట ఖచ్చితంగా వింటావు. తాగు. ఫ్రెండు, ఇక నేను వెళ్తాను. బాధపడకు ఫ్రెండు. సరేరా, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బాయ్. వెళ్ళొస్తాను ఫ్రెండు. బాయ్ ఫ్రెండు. ఫ్రెండు, ఐశ్వర్య గారు వచ్చేస్తున్నారు. త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అమూల్య, ఇంక బయలుదేరదామా? అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుందనే బాధతో వచ్చేసావా నాగప్ప? బాధపడకు నాగప్ప, స్వామి వచ్చాక అన్నీ వివరంగా తెలుస్తాయిగా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
ఏమైంది సంతోష్? అమ్మ మనల్ని వదిలి విదేశాలకు వెళ్ళిపోతుంది స్వామి. అమ్మ విదేశాలకు వెళ్ళడమా? అవును స్వామి. నిజానికి ఏం జరిగిందంటే అమ్మ అనుగ్రహం ఏ విదేశీ గడ్డ మీద ఉంటే అమ్మ ఆ దేశ గడ్డ మీద ఉండొచ్చు, లేదా ఇక్కడైనా ఉండొచ్చు. అంతా అమ్మ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు సంతోష్. అంటే అమ్మ మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతుందా స్వామి? తెలియదు సంతోష్. మనిషి రాతనైతే తెలుసుకోగలం గాని దేవత రాసుకున్న రాతను మనమెలా తెలుసుకోగలం, మనమెలా మార్చగలం? మనమేం చేయలేమా స్వామి? అమ్మ వెళ్ళిపోవాల్సిందేనా? అది అమ్మకే తెలియాలి. స్వామి మీరు అలా అనేసరికి నాగప్ప కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు స్వామి. నాగప్పకు కోపం వస్తే మనం మాత్రం ఏం చేయగలం? జరిగేది జరుగుతుంది. అయ్యో నా చెల్లెలు వెళ్ళిపోతుంది. ఏదో మార్గం చూపించి నా చెల్లెలు వెళ్ళిపోకుండా ఆపు స్వామి. ఎలా అయినా నా చెల్లెలు ఆపాలి. ఇప్పుడు ఆపలేకపోతే నా చెల్లెలు ఎప్పటికీ మాకు కనిపించదు. నాగరాజా నన్నేం చేయకు స్వామి, నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వామి. అందుకే నీ సినిమాలన్నీ ఏది వదలకుండా దేవి, నాగమ్మ, నాగదేవత, నాగబాల ఇలా నువ్వున్న అన్ని సినిమాలు చూశారు స్వామి. నన్ను మాత్రం కాటైకే స్వామి. కావాలంటే నిన్నే హీరోగా పెట్టి అప్పు చేసైనా సరే సినిమాలు తీస్తాను. నన్ను మాత్రం వదిలే స్వామి. నన్నేం చేయొద్దు స్వామి. అవతల నా చెల్లెలు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను వెళ్లకుండా ఆపాలంటే అది నా ఒక్కడి వల్లే అవుతుంది. ఎందుకంటే నా చెల్లెలు వెళ్ళిపోతున్నట్లు నాకు మాత్రమే తెలుసు, కానీ నేను వెళ్లి ఆపే పరిస్థితుల్లో లేను. చెల్లెమ్మ, నిన్ను కాపాడాలని నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు నన్ను నేనే కాపాడుకోలేకపోతున్నాను. ఈ బాబు కాటికి నేను బలవడం ఖాయంలా కనిపిస్తుంది. అమూల్య, మీది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలిసాక నిన్నెలాగైనా పార్థుకి దూరం చేయాలని రకరకాలుగా ఆలోచించాను. కానీ ఇలా ఇంత ఈజీగా నా పని పూర్తవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఏదేమైనా నేను చాలా లక్కీ, చాలా చాలా లక్కీ అమూల్య. పార్థుని నా వాణ్ణి చేసుకోవాలన్న నా ఆశ త్వరలోనే నెరవేరబోతుంది. ఇంత తొందరగా, ఇంత ఈజీగా
ఇలా పాము కాటుతో నా జీవితం ముగిసిపోతుంది అనుకోలేదే. అదేంటి, పాము కాటేయడానికి కూడా ఏదో మంచి ప్లేస్ వెతుక్కుంటున్నట్లుందే. వెనక్కి వెళ్ళింది. దేవుడా, ఏంటమూల్య, ఏమైంది? ఏం లేదు ఐశ్వర్య గారు, నా జీవితంలో ప్రతిదీ విచిత్రంగానే జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నా పుట్టుకకు మూలం అంటే ఏంటో తెలీదు. దేవుడు లాంటి నాన్న దగ్గరకు వచ్చాను. అక్కడ మా పిన్ని పెట్టే కష్టాలు భరించలేక ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాను. పార్థు గారి వల్ల నాకు ఈ అవకాశం వచ్చి ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నా జీవితంలో ఇంకో కొత్త సమస్య మొదలైంది. దీన్ని తప్పించడానికి ఇక్కడి నుండి న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళాక ఇంకో కొత్త సమస్య వచ్చి అక్కడి నుండి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందో ఏంటో. నా జీవితం నాకే అర్థం కావట్లేదు. ఇది చూడటానికి పల్లెటూరు దానిలా ఉన్నా ఇది చాలా తెలివైంది. బాగానే ఆలోచిస్తుంది. మట్టిలో మాణిక్యం అంటే దేనిలాగే ఉంటుందేమో. ఇది చూడటానికి పల్లెటూరు దానిలా ఉన్నా ఇది చాలా తెలివైంది. బాగానే ఆలోచిస్తుంది. మట్టిలో మాణిక్యం అంటే దేనిలాగే ఉంటుందేమో. అమూల్య, నువ్వు పార్తో ఎలాగో 10 రోజుల్లో విడిపోవాలనుకున్నారు. ఆ తర్వాత వర్కింగ్ హాస్టల్లో ఉందాం అనుకున్నావు. వర్కింగ్ హాస్టల్లో ఉండాల్సింది న్యూజిలాండ్లో ఉంటున్నావు, అంతే కదా? ఇక మీ అత్తయ్య అంటావా, నువ్వు వర్కింగ్ హాస్టల్లో ఉన్నా బాధపడతారు, నువ్వు న్యూజిలాండ్లో ఉన్నా బాధపడతారు. అందుకే నా మాట విని నువ్వు బాధపడుకో. నీకు నేనున్నాను కదా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏ ప్రాబ్లం రానివ్వను. అలాగే ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను కదా. పార్థు వాళ్ళ అమ్మ వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. నువ్వు శుభ్రంగా అక్కడ సెటిల్ అయిన తర్వాత మీ ఫాదర్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఇండియాకి వస్తూ వెళ్తూ ఉండొచ్చు. నేనింకా బతికే ఉన్నానా? పాము కాటికి నేను ఇంకా పోలేదా? స్వామి, నువ్వు వచ్చింది నన్ను కాపాడ్డానికా? నన్ను కాటేయడానికి వచ్చావేమో అని నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు స్వామి. నువ్వు నా చెల్లెమ్మ దూరం అవ్వకుండా ఆపడం కోసం నువ్వు నా చేతి కట్లిప్పావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను స్వామి. నేను వెంటనే నా చెల్లెమ్మని న్యూజిలాండ్ వెళ్లకుండా ఆపాలి. అమ్మా,
అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? నానా అమ్మా ఒకసారి కళ్ళు తెరవమ్మా. అమ్మ కోమలోకి వెళ్ళిపోయేలా ఉంది. అమ్మలు ఇంకా దొరకలేదు. అమ్మా ఇప్పుడు ఎలా? అమ్మ కళ్ళు తెరవమ్మా. అమ్మని గురించి చెప్తామంటే వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఎలా? అమ్మా అమ్మా అమూల్య న్యూజిలాండ్ వెళ్ళిపోతుందిరా.